ఫౌండేషన్ స్థాపించడం మా ఫౌండేషన్ కు చైర్మన్ ఆలమయ్య నాయుడు గారు నియమింపబడ్డారు. ఆయన విదేశంలో ఉండడం వలన ఆ భారత ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా మా జనరల్ బాడీ మొత్తం మా క్లాస్మేట్లు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన గుమ్మడిపేటలో 1970వ సంవత్సరం రీసెర్చ్ బ్యాచ్ ఇక్కడ నుంచే ఇదేనంట సుమారుగా 51 సంవత్సరాలు అవుతుంది. నరసింహన్న మీ బ్యాచ్ ఎప్పుడే 83 అయితే మా బ్యాచ్ కన్నా మొదలు 22 బ్యాచ్లు పోయినాయి. మా బ్యాచ్ తర్వాత 22 బ్యాచ్లు మాకు జూనియర్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని మైత్రి సేవా ఫౌండేషన్ స్థాపించాలని కోరడం జరిగింది. మీరు కూడా అన్న దగ్గర మనం స్కూల్లో చదివిన ఒక 3000 మంది విద్యార్థులు ఉంటాం. మా అంచనా ప్రకారం మనం అందరం కలిసికట్టుగా ఇక్కడ ఉన్న మన పూర్వ విద్యార్థులకు కానీ ఇక్కడ ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు కానీ చేతోడు వాదోడుగా ఎప్పటికీ ఉండాలని కోరుతున్నాం మన సభ వేదికగా. అందుకు మన జూనియర్లు సీనియర్లు అందరూ కలిసి మనం ఒక గ్రూప్ గా కలిసికట్టుగా ఉండి మైత్రి సేవా ఫౌండేషన్ స్థాపనకు కృషి చేయాలని ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మా చైర్మన్ గారి ఆదేశాల ప్రకారం మనం చదివిన స్కూల్కు మనం ఏమన్నా చేయాలి అని ఒక ఆలోచన వస్తే అది ధ్యాన ప్రోగ్రాం, పోయిన సంవత్సరం ధ్యాన ప్రోగ్రాం, యోగా ప్రోగ్రాం, ఇవన్నీ ప్రోగ్రాం చేసినాం. ఇప్పుడు కూడా మన 50 బ్యాచ్లు ప్రతి కార్యక్రమానికి భాగస్వామ్యం కావాలి. మన బ్యాచ్లో ఉన్న సుమారుగా 3000 మంది మన పూర్వ విద్యార్థులంతా కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా మన ఫౌండేషన్ నుంచి సాధ్యమవుతుందని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఇంకోటి మా చైర్మన్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన స్కూల్కు మనం చదివేటప్పుడు సెకండ్ ప్రైజ్ ఫస్ట్ క్లాస్ లో వచ్చిన గారు కూడా ఎవరు మన దగ్గరకు వచ్చి ప్రోత్సహించేది లేకుండే ఇప్పుడు మన ఫౌండేషన్ పాటించాం కదా, విద్యార్థులకు మనము ఒక ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు పోటీపడి చదువుకొని చదువులో పైకి వస్తారు. మనకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చదివే మనకు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చదువుతేనే మనం ఇప్పుడు మన పాఠశాల నుంచి వెళ్ళిన విద్యార్థులు ఎందరో మంది అత్యుత్తమైన స్థానాల్లో ఉన్నారు. అందరినీ మేము ఫౌండేషన్ తరం నుంచి కలిసి అందరినీ మన ఫౌండేషన్ కు సహకరించాల్సిగా కోరుతున్నాం. అందరూ ఎంతో అమ్మమ్మలు ఎందరో అత్యంత మహారాష్ట్ర కూడా మన స్కూల్ నుంచి వెళ్ళారు కాబట్టి అందరినీ కలిసికట్టుగా చేస్తాం. అదేవిధంగా ఈ పాఠశాలకు మనం 6, 7, 8, 9, 10 తరగతులకు ప్రతిమా అవార్డులు, నగదు ప్రోత్సాహం కూడా మన ఫౌండేషన్ తరఫు నుంచి ఇస్తున్నాం. ఈ రోజే
మీ అందరి చేతుల మీద పూర్వ విద్యార్థులు అందరూ ఉన్నారు. ఇక్కడ అందరూ సీనియర్లు జూనియర్లు అందరూ విద్యార్థులు ఉన్నారు కాబట్టి అందరి చేతుల మీదుగా జూనియర్ కళాశాలకు కూడా మనం ముందు ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడే నరసింహన్న సర్పంచ్ గారి వీరేశం చేతుల మీదుగా వారి జూనియర్ కళాశాలకు కూడా ప్రతిమ అవార్డులు, ప్రశంస పత్రాలు, ఇంకా మెడల్స్, నగదు ప్రోత్సాహించాం. అది చిన్నదైనా అనుగుణంగా పెద్దగా ప్రోత్సహించాలని విద్యార్థులకు కోరుతున్నాం. విద్యార్థులు కూడా మీరు మంచిగా చదువుకొని అన్ని రకాల ముందుకు రావాలని కోరుకుంటూ ఈ ఫౌండేషన్ కోరిక కాబట్టి మీరందరూ ముందుకు రావాలని మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గారికి, రాజేశ్వర గౌడ్ గారికి, సంగప్ప గారికి, మధు గారికి, అనంతయ్య గారికి, భీమయ్య గౌడ్ గారికి, చంద్రకళమ్మ గారికి, బాలమణి అందరికీ, స్టేజ్ ముందున్న బురాన్పూర్ యువకులకు, గ్రామస్తులందరికీ పేరు పేరున, విద్యార్థులకు, అంగన్వాడీ టీచర్లకు, మహిళలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు శ్రావణ మొదటి శనివారం సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కార్యక్రమం చాలా మంచిగా జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున బురాన్పూర్ పాఠశాలలో ఉపాధ్యాయులు ఏర్పాటు చేసి వారు వారం రోజుల నుంచి వాళ్ళ ప్రణాళిక చేస్తున్నందుకు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వాతంత్రం గురించి, స్వాతంత్రం వచ్చిన విధానం గురించి, సమాజం వెసులుకున్న గురించి యువకులు ఇప్పటి వరకు చాలా మంది చెప్పినారు. ఎందుకంటే అంతకంటే మీకు చెప్పడానికి కూడా ఏం లేదు, ఇప్పుడు ఏమన్నా చెప్పాలంటే కూడా ఏం లేదంటే కూడా. ఎందుకంటే నేను ముందుగా మాట్లాడితే ఏమన్నా చెప్తున్నాము. స్వాతంత్రం అనేది కూడా ఒక పోరాటంతో, భక్తి శ్రద్ధలతో పోరాడి సత్యాగ్రహాలు, రస్తారోకాలు, పాదయాత్రలు ఎన్నో భక్తి శ్రద్ధలతో పోరాటం వచ్చింది. దౌర్జన్యంతో పోరాడితే ఎప్పుడు స్వాతంత్రం రాలేదు. మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారు ఒక పత్రిక వాట్సాప్ ద్వారా మనకు పంపినారు, ఆహ్వాన పత్రిక. అందులో ఏమున్నదంటే దేశభక్తి తన ఊపిరి, దేశ సేవనే తన బాధ్యత అని. అంటే ఇప్పుడు భక్తి సేవ రెండుతోటి సమాజం ముందుకు పోతుంది. కాబట్టి అలనాడు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసిండ్రు. మన దగ్గర మిలిటరీ లేదు, పోలీస్ వ్యవస్థ లేదు. కేవలం మన దేశాన్ని మనకు స్వాతంత్రం తెచ్చుకున్నందుకే ఇంత పెద్ద కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం. అంటే పరాయి బ్రిటిష్ వాళ్ళ చేతులకు పోయి వాళ్ళ వ్యాపారానికి వచ్చి మనను అనగదొక్కి మనను ఏంటంటే వెట్టి చాకరీ చేయించుకొని వాళ్ళు పాలించినారు. కాబట్టి వాళ్ళ నుంచి విముక్తి పొందాలంటే ఎంతో మంది ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టినారు. అంటే 80 సంవత్సరాల నాడు మనం స్వాతంత్రం మన పెద్ద మనుషులు అందరూ కూడా బ్రిటిష్ పాలనలో వాళ్ళ పాలన కింద వెలిగిన వాళ్ళే. స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మన దేశాన్ని మనము స్వాతంత్రం తెచ్చుకున్నందుకే తృప్తి.
పరాయి దేశం మీద యుద్ధం చేసి గెలిచింది లేదు. మన దేశాన్ని మనం కాపాడుకున్నాం కాబట్టి ఆ దేశాన్ని కాపాడుకోవాలంటే ఈరోజు యువత కూడా చాలా కష్టపడి పనిచేయాలి. కానీ ఎందుకంటే బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి మొన్న మన బురాపూర్ గ్రూప్లో పెట్టారు. బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఎన్నో ప్రతి వ్యవస్థలో వాళ్ళే పనులు చేస్తున్నారు ప్రతి దాంట్లో. కాబట్టి మనం సోమరులమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఎవరి పని వాళ్ళ ముందు చేసుకోవాలి. భక్తి అనేది చాలా గొప్పది. ఎందుకంటే భక్తి లేని భక్తి ఆ రోజు భారతంలో కూడా అయిపోయింది అన్నట్టు. భీష్మ, ద్రోణ, విదుర, కృపాది లాంటి పెద్దలందరూ నిండు సభలో ఉండగా ఆ భరత స్త్రీకి అంటే ద్రౌపది గారికి అవమానం జరిగింది. అంటే వీళ్ళందరూ ఏమాయములు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వీళ్ళందరూ సమక్షంలో కూడా ఆమెకు వస్త్రాలు తీసుకుంటే దుశ్శాసనుడు. అప్పుడు కూడా ఆమె ఒక భక్తిపూర్వకంగా అక్కడ ఉన్న వాళ్ళ భర్తలు 5 మంది కౌరవుల మధ్యలో భంగపడుతున్నా కూడా ఏం చేయలేకపోయారు. మాట కట్టబడరు కాబట్టి ఆమె చివరికి ఎంచుకున్నది ఏంటంటే భక్తి. ఆ భక్తి ఎంచుకుంటే ఆమె కృష్ణ భగవాను స్మరిస్తే ఈ దుర్మార్గుడు దుశ్శాసనుడు ఎంత విడదీగినా కానీ ఆయన భంగపాటు ఆయనకి తప్పలేదు. ద్రౌపది మానవం మాత్రం కాపాడేందు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే భక్తి అనే దానికి ఇప్పుడు ఉపాధ్యాయులు గురువులు వాళ్ళు ఆయన పెట్టిండు కాబట్టి అందులో భక్తికి చాలా గొప్ప శక్తి ఉన్నది. ఆ శక్తిని గమనించకుండా మన శక్తిని ఉపయోగిస్తామంటే మాత్రం అది కొంచెం పొరపాటే జరుగుతుంది. ఇక దేశ సేవ అంటే మన వంతు మనం సేవ చేయక తప్పదు. ఎందుకంటే యుక్త వయసు ఇక్కడ యువకులు ఉన్నారు, ఒక 40-50 సంవత్సరాలు ఉన్నారు, 60 సంవత్సరాలు ఉన్నారు. ఇక సేవ చేయడానికి మనకు సమయం ఎక్కువ దొరకదు. మనకు ఉన్నంతలోనూ మనం సమాజానికి ఏదో రకంగా సేవ చేయాలి. సేవ చేసినప్పుడే మనకు కొంచెం ఈ జన్మకు సార్థకత కలుగుతుందని నా యొక్క భావన. ఎందుకంటే ఇప్పుడు అదే ఉద్దేశంతో మా 97-98 బ్యాచ్ 10వ తరగతి బ్యాచ్ ఒక ఇట్లనే ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనం ఇట్లనే కలుస్తున్నాం పోతున్నాం, ఏదో ఒకటి సమాజం సేవ చేయాలని ఒక ఉద్దేశంతో మా మిత్రుడు ఆలమాయనాయుడు విదేశాల్లో ఉంటాడు. ఆయన మేము కలిసినప్పుడు ఏదో ఒక కార్యక్రమం ద్వారా మనం సమాజానికి కొంచెం సేవ చేస్తే బాగుంటుందంటే మొదట మన విద్యార్థులకు బొమ్మరాజ్పేట పూర్వ విద్యార్థుల యొక్క పిల్లలకు కానీ వారి యొక్క కుటుంబాలకు కానీ అక్కడ స్టార్ట్ చేస్తే సమాజంలో మనం ఎంతవరకు అవుతామో అని ఒక భావనతోటి ఇది 2-3 సార్లు సుదీర్ఘంగా చర్చ పెట్టుకొని ఈ మైత్రి ఫౌండేషన్ సంస్థను రిజిస్ట్రేషన్ చేయబడింది. అందులో కూడా మన గ్రామానికి కీలక బాధ్యతలు ఉన్నాయి. మన గ్రామ టీచర్ ఈశ్వరయ్య గౌడ్, శివయ్య గౌడ్, శ్రీనివాసు మా బ్యాచులు కూడా ఆ ఫౌండేషన్ వెనుకాల ఉండి చాలా సహాయ సహకారాలు చేస్తూ సేవ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ రోజుల్లో ప్రధానంగా కొంచెం ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలంటే మొదటగా మార్కెట్లో పోయి మీరు సేవ చేయండి అంటే ఎవరు